ఢిల్లీని మరోసారి పొగమంచు కమ్మేస్తుంది. దీంతో ఢిల్లీలో రహదారులపై తీవ్ర స్థాయిలో ట్రాఫిక్ జామ్లు ఏర్పడ్డాయి. కాగా పొగమంచు ప్రభావం విమాన సర్వీసులపై పడింది. ఈ నేపథ్యంలో 150కి పైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. కాగా మరికొన్ని విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో విమానాశ్రయాల్లో ప్రయాణికులు పడిగాపులు పడుతున్నారు. ఢిల్లీ అలాగే చుట్టుపక్కల ప్రాంతాలను దట్టమైన పొగమంచు కమ్మేసింది. పొగమంచు కారణంగా అతి సమీపాన గల వాహనాలు కూడా కనిపించడమే లేదు. దీంతో రాజధాని నగరమైన ఢిల్లీలో తీవ్ర ట్రాఫిక్ జాములు ఏర్పడ్డాయి. రహదారులపై ఎటు చూసినా బారులు తీరిన వాహనాలే దర్శనమిస్తున్నాయి. ఉదయం 6 గంటల నుంచే పొగమంచు కమ్మేయటం ప్రారంభమైంది. కాగా పొగమంచు ప్రభావం ఢిల్లీలో ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం కూడా పడింది. పొగమంచు కారణంగా విమానాలు గాల్లోకి ఎగరటం ఇబ్బందికరంగా మారింది. దీంతో 27కు పైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. కాగా మరికొన్ని విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో విమానాశ్రయంలో ప్రయాణికులు పడిగాపులు పడుతున్నారు. ఎప్పుడు తాము గమ్యస్థానానికి చేరుకుంటామా అని ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే అనేక విమానయాన సంస్థలు ప్రయాణికులకు అడ్వైజరీలు జారీ చేశాయి. కాగా ఎయిర్పోర్టుకు బయలుదేరే ముందు 1కి 4 సార్లు ఫ్లైట్ స్టేటస్ చెక్ చేసుకోవాలని ప్రయాణికులకు సదరు విమానయాన సంస్థలు సూచించాయి. కాగా ఢిల్లీ నగరాన్ని దట్టమైన పొగమంచు కమ్మేయటం ఇటీవలి కాలంలో ఇది రెండవసారి. కొన్ని రోజుల కిందట కూడా ఇలాగే యావత్ ఢిల్లీ నగరంపై పొగమంచు నెలకొంది. అంతేకాదు సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనకు వెళ్లే విమానం కూడా పొగమంచు కారణంగా ఆలస్యమైన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఢిల్లీ ప్రజలు గత కొంతకాలంగా వాయు కాలుష్యంతో తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. గాలి నాణ్యత సూచి ప్రమాదకరంగా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా ఢిల్లీ సర్కార్ కొన్ని కఠినమైన నిర్ణయాలను ప్రకటించింది. అంతేకాదు సదరు నిర్ణయాల అమలుకు ఆదేశాలు కూడా జారీ చేసింది. వాయు కాలుష్యానికి చెక్ పెట్టడానికి ఢిల్లీ నగరంలో అన్ని ప్రభుత్వం అలాగే ప్రైవేటు కార్యాలయాలు విధిగా 50% వర్క్ ఫ్రం హోం రూల్ నిబంధనను పాటించాలని ఢిల్లీ సర్కార్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అంటే మొత్తం ఉద్యోగుల్లో 50% మంది మాత్రమే ఆఫీసులకు రావాల్సి ఉంటుంది. మిగతా 50% మంది తమ తమ నివాసాలలో నుంచే డ్యూటీ చేయాల్సి ఉంటుంది. అలాగే వాయు కాలుష్యానికి చెక్ పెట్టడానికి ఢిల్లీ సర్కార్ ప్రకటించిన అనేక నిర్ణయాలు తాజాగా అమల్లోనికి వచ్చాయి. కాలుష్య నియంత్రణ ధృవపత్రం లేని వాహనాలకు ఢిల్లీలో ఎక్కడా పెట్రోల్ పోయటం లేదు. దీంతో సదరు ధృవపత్రం కోసం వాహనదారులు తహతహలాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఏ పెట్రోల్ బంకు ముందు చూసినా కాలుష్య నియంత్రణ ధృవపత్రం ఉన్న వాహనదారులే కనిపిస్తున్నారు. సదరు ధృవపత్రాన్ని 1కి 2 సార్లు చెక్ చేసి కానీ అక్కడి సిబ్బంది పెట్రోల్ పోయటమే లేదు. అలాగే ఢిల్లీ వెలుపల రిజిస్టర్ అయిన వాహనాలు తప్పనిసరిగా BS6 అనే ప్రమాణాలు పాటించాలని ఢిల్లీ సర్కార్ ఆదేశాలను జారీ చేసింది. కాగా ఈ ఆదేశాలు కూడా అమల్లోనికి వచ్చేశాయి. ఇక BS6 ప్రమాణాలు పాటించని వాహనాలను ఢిల్లీలోనికి అధికారులు రానివ్వటం లేదు. ఈ నేపథ్యంలో సర్కార్ ఆదేశాలను అమలు చేయటంలో భాగంగా ఢిల్లీ నగర సరిహద్దుల దగ్గర పెద్ద ఎత్తున పోలీస్ అలాగే రవాణా శాఖ సిబ్బందిని మోహరించారు. ఇదిలా ఉంటే వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి ఢిల్లీ సర్కార్ మరిన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ పేర్కొన్నారు. అయితే ఢిల్లీ నగర పరిస్థితి మెల్లిమెల్లిగా కుదుటపడుతుందన్న ఆశాభావం ఆయన వ్యక్తం చేశారు. ఏమైనా ఇటు పొగమంచు అటు వాయు కాలుష్యంతో ఢిల్లీ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.